హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మల్లాం వైపు వెళ్తూ ఉన్నాం. యాక్చువల్గా మా ఊరికి చాలా దగ్గర ఇది తిరుగుడు మల్లాం అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చాలా ఫేమస్. నేను చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాను, టైం రాలేదని చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం సుబ్రహ్మణ్యం స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. సో మీరు కూడా నాతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుంటూ రండి. ఇక్కడ ఏంటంటే స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడనమాట. ఇంకా ఈ టెంపుల్కి ఒక చరిత్ర కూడా ఉంది. ఆ చరిత్ర ఏంటో మనం ఆ విజువల్స్ చూస్తూ ఆ స్థల పురాణం మనం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల్లో ఈ మల్లం కూడా ఒకటి అనమాట. అంటే చాలా దగ్గర ఉన్నారు కదా, కుక్కేలో, తర్వాత తిరువళ్ళూరులో, ఇలా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇది యాక్చువల్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే గనక ఇది చిట్టమూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉంది. నాయుడుపేటకి చాలా దగ్గర అన్నమాట. ఇది నాయుడుపేట నుంచి రూట్ చాలా దగ్గర. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ స్వామివారు శ్రీవల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తాడనమాట. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనే దానికి ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. సుబ్రహ్మణ్యం స్వామి కూడా లోక కళ్యాణం కోసం అనేక మంది అసురులను సంహరించాడు. ఈ పాపాల నుంచి విముక్తి కోసం స్వామి ఆ ప్రదేశంలో తపస్సు చేశాడని స్థల పురాణం చెప్తూ ఉంది. స్వామివారు ఇక్కడ వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే పాండ్య భూపతి అని చెప్తారు. ఒక రోజున తన సైన్యంతో కలిసి రాజ్యానికి తిరిగి వస్తూ ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో అక్కడ వాళ్ళు సేద తీరుతారనమాట. ఆ సమయంలో అక్కడ వెదురు బొంగులు కనిపించడంతో పల్లకీకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో వాటిని నరకమని భటులకు ఆదేశిస్తాడు. భటులు ఆ వెదురు బొంగులు నరుకుతూ ఉండగా వారి కత్తులకు రక్తం అంటుతుంది. దాంతో వాళ్ళు కంగారు పడిపోయి అక్కడ ఏముందా అని చూశారు. ఆ పొదలో చేతులు నరకబడిన సుబ్రహ్మణ్యం స్వామి మూర్తిని చూసి భయపడిపోతారు. వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్తారు. తన కారణంగా ఇలా జరిగినందుకు రాజు బాధపడుతూ ఆలోచన చేస్తూ అంతఃపురానికి చేరుకుంటాడు. ఒకరోజు రాత్రి ఆయన కల్లోకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు. తాను వెలుగు చూసిన ప్రదేశంలో తనకి ఆలయం నిర్మించి నిత్య పూజలు జరిగేలా చూడమని ఆదేశిస్తాడు. దాంతో ఆ మరుసటి రోజు నుంచి రాజుగారు ఆ ప్రదేశానికి చేరుకొని ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేస్తాడు. అలా 6వ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరగడం మొదలైంది. ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులంతా ఈ క్షేత్రాన్ని ప్రాధాన్యత ఇచ్చి తమ భక్తి శ్రద్ధలతో చాటుకున్నారు. పూర్వం మల్లాసురుడనే అసురుడు అక్కడ ఉన్న సాధు జంతువులన్నిటి కూడా హింసిస్తూ ఉండేవాడు. అలాగే ప్రజలను కూడా హింసిస్తూ ఉండేవాడు. దాంతో దేవతలంతా సుబ్రహ్మణ్యం స్వామికి తన గోడును చెప్పుకుంటారు. పరిస్థితిని అర్థం చేసుకున్న సుబ్రహ్మణ్యం స్వామి మల్లాసురుడిని సంహరించడానికి సిద్ధపడతాడు. చివరి క్షణంలో మల్లాసురుడు మనసు మార్చుకోవడంతో స్వామి మన్నిస్తాడు. అతని పేరుతో ఆ క్షేత్రం పిలువబడుతుందని అనుగ్రహిస్తాడు. ఇది యాక్చువల్గా ఆ మల్లాసురుడు కోరిన కోరిక. నేను మారిపోయాను కదా, నా పేరుకు గుర్తుగా ఏదైనా చేయండి అన్నప్పుడు అలా చేస్తాడంట. అప్పటి నుంచి ఆ క్షేత్రాన్ని మల్లాం అనే పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణం చెప్తూ ఉంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 100 కాళ్ళ మండపం కూడా ఉందన్నమాట. సో మనం ఆలయం లోపలంతా కూడా దీని చరిత్ర రాస్తూ చాలా ఇది ఉన్నాయన్నమాట. ఇట్లా బోర్డులాగా పెట్టి గోడల మీదంతా కూడా బొమ్మలు వేసి ఆ స్థల పురాణం అంతా కూడా రాసి ఉందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా గుడి లోపలికి వెళ్ళినట్లయితే మనం లోపల ఇలా చూడొచ్చు. తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామిని ఎవరైనా వెళ్ళినప్పుడు ఎదురుగా విగ్రహాన్ని మనం పూజిస్తూ నమస్కరించుకొని వచ్చేస్తూ ఉంటాం. కానీ మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా మీరు ఈ మల్లాంకి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం పక్కన ఒక చిన్న విగ్రహం ఉంటుంది అనమాట. అదే స్వయంభూ సుబ్రహ్మణ్యం స్వామి. దానికి చేతులు కూడా నరికేసి ఉంటారు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడి నుంచి మనం దేవుణ్ణి చూడొచ్చు. చేతులు లేకుండా ఆ స్వయంభూ విగ్రహాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ తిరుగుడు మల్లాం అని ఎందుకు వచ్చిందంటే ఈ చుట్టూ ఒక చెరువులాగా ఉంది.
ఈ ఊరిని చుట్టూ ఉన్న పొలాలకంతా నీళ్లు వెళ్ళిపోయి మళ్ళీ ఆ మిగిలిన నీళ్లు చెరువులో కలిసిపోతాయంట. అందువల్ల వీటిని తిరుగులు మల్లాం అని చెప్పి అంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ అంతా కట్టిన తర్వాత పక్కనే ఒక 100 కాళ్ళ మండపం ఉందన్నమాట. అంటే 100 పిల్లర్లతో ఒక మండపం ఉంది. ఈ మండపం ని కట్టడానికి ఒక తండ్రి కొడుకు దీనికి శ్రమిస్తారు. అంటే ఆ పిల్లర్లన్నీ కూడా మనకు రామాయణం, మహాభారతం ఇలాంటి శిల్పాలతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఈ 100 కాళ్ళు మండపం దీన్ని 2 చక్రాలు రథం లాగినట్టు ఉంటుంది అనమాట. 2 గుర్రాలు 2 చక్రాలు మనకు కనిపిస్తాయి. ఈ రథం లాగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది యాక్చువల్గా చాలా కట్టినప్పుడు తూర్పు వైపు ఉండేదంట. ఇప్పుడు వేరే వైపు తిరిగిపోయిందన్నమాట. ఈ మండపమే వేరే వైపు తిరిగి ఉందన్నమాట. ఇది ఎందుకు అంటే ఇలా తండ్రి కొడుకులు దీన్ని కట్టేటప్పుడు కొడుకుకి ఉన్న పవర్స్తో ఇక్కడున్న గుర్రాలకి ఆ రథానికి ప్రాణం పోసి ఈ రథం నడిచేలాగా చేశాడంట. చేసి తంజావూరులో ఉండే తన ప్రేయసికి చూడ్డానికి ఈ రథంలో రోజు వెళ్ళి ఈ రథాన్ని కూడా తనకు చూపిస్తూ వచ్చేవాడంట. కానీ ఇట్లా చేసిన దీన్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ తండ్రి తన్ని దండించి అలాగే ముందున్న ఆ గుర్రానికి 2 కాళ్ళు ఫ్రంట్లో ఉన్న 2 కాళ్ళు విరగ్గొట్టేస్తాడు. అంటే వెళ్లకుండా విరగ్గొట్టేసి ఆ కోపంతో కొడుకును కూడా చంపేస్తాడు. తర్వాత ఆయన మనస్తాపంతో ఆయన కూడా మరణిస్తాడు అనమాట. అందువల్ల అక్కడ ఆ 100 కాళ్ళ మండపంలో ఉన్న గుర్రాలకి ముందు 2 కాళ్ళు ఉండవన్నమాట. అది మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదైతే మీరు ఖచ్చితంగా చూడండి. ఇందాక నేను చూపించాను కదా అది. ఈ గుడి ఆవరణ కూడా చాలా విస్తీర్ణంలో ఉంది. చాలా విశేషంగా కూడా చెప్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా తన కోరికలు తీరుస్తాడని నమ్మకం. అలాగే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ టెంపుల్లో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా మనం మన ఛానల్లో ఈ తిరుగుడు మల్లాం చూడడంతో పాటు గుడి మల్లాం కూడా మనం చూపించాం. గుడి మల్లాం కూడా చాలా హిస్టరీ ఉంది. అది చూడని వాళ్ళు కమెంట్స్లో ఆ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ గుడి మల్లాం కూడా చాలా చరిత్ర ఉంది. సో అలా స్థల పురాణం ఉన్న టెంపుల్స్ చాలా వరకు మన ఛానల్లో చూపించడం జరిగింది. సో అందులో భాగమే ఇది. మా ఊరి పక్కున్నా కూడా అది టైం రాందే అవదు అన్నట్లు ఈరోజు కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది?